హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రభుత్వం చేస్తున్న ఖర్చుల గురించి కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈరోజు ప్రభుత్వ ఖజానాకి జమ అవుతున్న అమౌంట్ మొత్తం అది ఆల్మోస్ట్ దాదాపు ప్రజలు పన్నుల రూపంలో కొడుతున్న డబ్బులు ప్రభుత్వ ఖజానాకి జమ అవుతుంటాయి. అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని సొంత ఆస్తులు కాదు, ప్రజలు కడుతున్న పన్నుల రూపంలో వస్తున్న ఆస్తులు. ఇప్పుడు వేరే వాళ్ళ ఆస్తుల్ని మనం ఒక కస్టోడియన్ మాత్రమే. ప్రభుత్వం అంటే ప్రజలు కడుతున్న పన్నుల ద్వారా వచ్చిన ఆస్తులకి ఒక కస్టోడియన్గా ఉండడానికి మాత్రమే ప్రభుత్వం ఉంది. అంటే ప్రభుత్వం తన సొంత అవసరాల కన్నా ప్రజలకి ఏమి ఉపయోగపడాలో దానికి మాత్రమే ఈ డబ్బుల్ని ఖర్చు పెట్టడం జరగాలి. కానీ నిజంగా అట్లా జరుగుతుందా? ఈ రోజుకు కొంతమంది వ్యక్తులు అధికారంలో ఉన్నవాళ్ళు అధికారంలోకి రాగానే అదేదో సొంత ఆస్తి అయినట్టు, వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు దాని గురించి ఖర్చు పెట్టడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలు ఎంతో నష్టపోతున్నారు. యాక్చువల్గా ప్రజలు కట్టే పన్నుల రూపంలో వీళ్ళు కరెక్ట్గా ప్రభుత్వాలు కానీ ఖర్చు పెడితే మనం చాలా వరకు మన మీద పడే భారం తగ్గడానికి అవకాశం ఎంతైనా ఉంది. ఉదాహరణకి ఈరోజు గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని తప్పిదాల గురించి తెలుసుకుందాం. గత ప్రభుత్వం అధికారంకు రాగానే విజయవాడ దగ్గర ప్రభుత్వ ఖర్చులతో ప్రభుత్వ డబ్బుతో కట్టిన ఒక కన్వెన్షన్ సెంటర్లో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ అయిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ బిల్డింగు అనాథరైజ్డ్గా కట్టడం జరిగింది, దీన్ని వెంటనే కూల్చేయండి అని చెప్పారు. కానీ ఇదే విషయం మనకి ఆ టైంలో సిఎస్గా ఉన్న శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే అంతవరకు దాని గురించి ఎవరితోని ఎక్కడ ఏమీ డిస్కస్ చేయలేదు. ఆయన అక్కడికి వచ్చారు, మీటింగ్లోకి వచ్చారు, ఇదే లాస్ట్ మీటింగ్, రేపు 10 కల్లా కూల్చేయండి అన్నారు. అంటే దీన్ని బట్టి మనకు తెలిసిందేంటే ఆయనకు ఆ రోజు అనిపించింది చేశారు, అంతే తప్ప ఇక్కడ ఎవరితో డిస్కషన్ జరగలేదు, ఏమీ లేదు. అది ప్రజల ఆస్తి కూలిస్తే ప్రజలకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? దీనివల్ల ప్రజలు ఏమైనా లాస్ అవుతారా? ఇలాంటి డిస్కషన్ కానీ ఏమీ జరగలేదు. ముఖ్యమంత్రిగా ఆయన డెసిషన్ తీసుకున్నారు, ఇమీడియట్గా అది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇక రెండవది అమరావతి పోలవరం. ఈరోజు పోలవరం ప్రాజెక్టు సగంలో ఆపేయడం వల్ల అది మా ప్రయారిటీ ప్రాజెక్ట్స్లో లేదు అని చెప్పి ఆ ప్రాజెక్టును కట్టడం ఆపేయడం వల్ల ప్రజల మీద విపరీతమైన భారం పడింది. యాక్చువల్గా పోలవరం ప్రాజెక్టుకి 2009లో డిపిఆర్ ప్రకారం దానికి అయ్యే ఖర్చు దాదాపు 10,000 కోట్లు. 15 ఏళ్ళ తర్వాత ఈరోజు దాని ఖర్చు 55,000 కోట్ల రూపాయలు దాటిపోయింది. ఈ నష్టాన్నంతా ప్రజలే కదా భరించాల్సిందే. అంటే మనకు టైంకి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వకపోతే వేరే గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు, ఆ పని నేను ఎందుకు చెయ్యాలని వదిలేస్తే ఈ ప్రజల మీద ఈ పడే భారాన్ని అందరికీ ఎవరు భరిస్తారు? ఇక అమరావతి దాని మీద ఆల్రెడీ కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత మధ్యలో వదిలేసి విశాఖపట్నం వెళ్ళిపోతాము అని అంటే దానివల్ల జరిగిన నష్టాన్ని ఎవరు భరించాలి? సరే, అది ఆ ప్రాజెక్ట్ వైబుల్ ప్రాజెక్ట్ కాదు, మనం విశాఖపట్నం వెళ్ళిపోదాం, విశాఖపట్నంలో రాజధాని కట్టుకుందాం అని వచ్చేసారు అనుకుందాం. కొన్ని విశాఖపట్నంలో ఏమైనా చేశారంటే విశాఖపట్నంలో ఆ ఋషికొండ మీద మొత్తం ఋషికొండను తొలిచేసి దాదాపు మొత్తం ఖర్చు కలుపుకుంటే 1000 కోట్ల రూపాయలు అక్కడికి వచ్చేయి ఉంటుంది. అక్కడ కట్టిన బిల్డింగ్ 450 కోట్లు, దాని మీద ఈ మధ్య మన మంత్రి గారు లోకేష్ గారు చెప్పారు దాని మీద 200 కోట్ల రూపాయలు ఫైన్ వేసింది గ్రీన్ ట్రిబ్యునల్ అని అన్నారు. అక్కడ ఆల్రెడీ ఉన్న బిల్డింగ్లు కూల్చేశారు, దానికోసం యూజ్ చేసిన స్థలాలు ఇవన్నీ కలిపితే దాదాపు 1000 కోట్ల రూపాయలు పైన అవుతాయి. అదే 1000 కోట్లు ఉంటే విశాఖపట్నంలో చాలా మందికి తెలుసు, హైవే మీద కోరమనపాలెం నుంచి వెంకోజీపాలెం వెళ్ళే వరకు విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్రాఫిక్ కష్టాలన్నీ తీర్పేటట్టు 10 ఫ్లైఓవర్లు కట్టేయచ్చు అదే డబ్బులతో. అంటే అక్కడ ప్రజలకు అవసరమైన డబ్బులతో వేరే పనులు చేసుకోరు.
అంటే మా అధికారంలో ఉన్నాం కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాం. ఈ టైప్ ఆఫ్ ఆలోచన పరిపాలన చేసే వాళ్ళకుంటే ప్రజలు ఎలా బాగుపడతారు? ప్రజలకి ఈ జరిగిన నష్టాన్ని ఎవరు పూలుస్తారు? మనం ఒక డెసిషన్ తీసుకున్నామంటే కొంతమందితో డిస్కస్ చేయాలి. చేసి అది ప్రజలకు ఎంత వరకు ఉపయోగపడుతుందో ఆ విధంగా చేయాలి తప్ప ఇలాగ డెసిషన్ తీసుకొని ఖర్చు పెట్టారు. ఆఖరికి ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ ఏమన్నా వాటిని సరి చేస్తుందంటే అది ఏమీ లేదు. లోకేష్ గారు నిన్న మీటింగ్లో చెప్తున్నారు 200 కోట్ల రూపాయలు గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు దాని మీద ఫైన్ వేశారని. మరి ఏం చేస్తారు సార్ ఆ బిల్డింగ్ అంటే? ఏం చేస్తారో ఏమో అర్థం కావట్లేదంట. అంటే 1000 కోట్ల రూపాయలు దాదాపు ప్రజలకి భారం పడిన ఒక ఇష్యూని ఏం చేయాలో అర్థం కావట్లేదంటే దానికి అవసరమైన దాని మీద పనిచేసిన అధికారులు ఎవరు? దానికి పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఎవరు? ఎందుకు కడుతున్నామో తెలియకుండా ఒక బిల్డింగ్ కట్టి దానికి అధికారులు ఇష్టం వచ్చినట్టుగా పర్మిషన్లు ఇచ్చేస్తే దాని మీద యాక్షన్ తీసుకోకపోతే దానివల్ల జరిగే లాస్ భరించాల్సింది ఎవరు? చివరికి ప్రజల మీద ఈ భారాలన్నీ పడుతున్నాయి కదా. ఇక గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ, ఈ సెక్యూరిటీ గురించి కథలుగా మనకి దీంట్లో న్యూస్ పేపర్లోని, వార్తా ఛానల్లోని, న్యూస్ ఛానల్లోనే వచ్చాయి. ఆయన 1000 మంది సెక్యూరిటీ సిబ్బంది ఆయనకి సెక్యూరిటీ ఇస్తారని, ఆయన ఇంటి పైన దాదాపు 30 అడుగులు ఎత్తున ఫెన్సింగ్ కట్టుకున్నారని, ఆయన మీటింగ్లకు వస్తే దారిలో చెట్లు కొట్టేస్తారని, పరదాలు వేస్తారని. ఇంత సెక్యూరిటీ అవసరమా? అసలు సెక్యూరిటీ ఒక అధికారికి కానీ, ఒక మంత్రికి కానీ, చీఫ్ మినిస్టర్ కానీ దాని సెక్యూరిటీకి విధి విధానాలు ఏమీ ఉండవా? ఎవరైనా సరే వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ సెక్యూరిటీని పెట్టుకోవడానికి అవుతుందా? ఇలాంటి విషయాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు చూసుకోవాల్సిన బాధ్యత వారికి లేదా? ఈరోజు వచ్చే ప్రభుత్వం సరే వాళ్ళు ఆయన ఓన్ హౌస్లో ఉంటున్నారు, అదే వేరే విషయం. ఎవరో రేపు పొద్దున్న వేరే వ్యక్తి వస్తారు అధికారంలోకి, ఆయన నాకు ఎక్కడో శేషాచలం అడవుల్లో ఏ ఎర్రచంద్రం చెట్ల మధ్య నాకు బిల్డింగ్ కట్టుకొని ఉండాలని ఉందని చెప్పి ఆయన పెద్ద హైవే వేసుకొని అక్కడ బిల్డింగ్ కట్టుకొని 10,000 కోట్లు ఖర్చు పెట్టి చేసుకుంటే దానికి ప్రభుత్వ అధికారులు అందరూ ఓకే చెప్పి కట్టేసి ఇచ్చేస్తారా? దీనికి ఏమీ ఒక విధి విధానాలు ఉండవా? ఈరోజు ప్రభుత్వం ఉన్నదంటే ఖర్చు పెడుతున్నాం అంటే దానికి సంబంధించి ఒక ప్రొసీజరు ఏమీ ఫాలో కానప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే వ్యవస్థలు మన దగ్గర లేవా? ఇలాంటివన్నీ జరుగుతుంటే ప్రజల మీద పడే తీవ్రమైన భారాన్ని ఎవరు భరిస్తారు? అదే కాక ఈరోజు మనం దేశంలో చూస్తున్నాం, కొన్ని వందల ప్రాజెక్టులు సగం కట్టి ఆగిపోతుంటాయి. 2-3 ఏళ్ళు కట్టాల్సిన ప్రాజెక్ట్ 15 ఏళ్ళు అవుతుంది. ఇలా పెండింగ్ ప్రాజెక్టుల మీద లక్షల కోట్ల రూపాయలు ఊరికే పెట్టేసి దాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేయడం అనేది ఎంతవరకు సబబు? ఈ మధ్య మన ప్రజెంట్ గవర్నమెంట్ నుంచి కూడా ఒక ప్రాజెక్టు గురించి డిస్కషన్ జరుగుతుంది, నదుల అనుసంధానం. దానికి ఆల్రెడీ ప్రస్తుతం వేసిన ఎస్టిమేషన్ 80,000 కోట్లు అంటున్నారు. ఈ 80,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి అది 1,50,000 కోట్లకు వెళ్తుంది. అదో 15 ఏళ్ళు పడుతుంది. మనం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం, పక్క రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్టు భారీ ఎత్తున కట్టారు. దాని మీద ఎన్నో విధాల రకరకాలుగా దాని మీద కామెంట్లు వస్తున్నాయి. అది వైబుల్ కాదంటారు, దానివల్ల చాలా నష్టం జరిగిందంటారు. ఇలాంటి భారీ ప్రాజెక్టులు ఖర్చు మొదలుపెట్టేటప్పుడు కంపల్సరీగా దానికి సంబంధించిన పూర్తి డిస్కషన్ జరిగి అవి వైబులా కాదా తెలుసుకొని అప్పుడు మాత్రమే ఇటువంటి ప్రాజెక్టులు మొదలెట్టాలి. ఇలాంటి కరెక్ట్ డెసిషన్లు తీసుకోకపోవడం వల్ల నాకు సంబంధించినంత వరకు దాదాపు 15-20% భారం సామాన్య ప్రజల మీద పడుతుంది. ఇలాంటి కరెక్ట్గా డెసిషన్లు తీసుకొని ఒక జాగ్రత్తగా ప్రభుత్వాన్ని నడపగలిగితే డెఫినెట్గా ప్రజల మీద పడే భారాన్ని తగ్గించిన వాళ్ళు అవుతారు. ఇది పూర్తిగా నా అభిప్రాయం మాత్రమే. ఈరోజు నేను చెప్పిన వీడియోలోని విషయాలు మీకు కానీ నచ్చినట్లయితే కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.